హలో హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ ముచ్చట్లు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, లైవ్లో చూశాను. అప్పుడు ఆదిత్య ఓం గారు తప్పుకున్నారు, ఆదిత్య ఓం గారు ప్రేరణ వచ్చారు. సో ఆదిత్య ఓం గారు తప్పుకున్నారు అని చెప్పాను. సో తర్వాత నిఖిల్ ప్రేరణ వచ్చారు ఆ డాగ్ గేమ్ పట్టుకుని. సో దాంట్లో కూడా నిఖిల్ అవుట్ ఆఫ్ ద గేమ్ అండ్ ప్రేరణ ఇన్. ఇంకా లాస్ట్లో నబీల్ ఇంకా ప్రేరణ ఉన్నారు. సో నబీల్ ఇంకా ప్రేరణ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశారంటే మిగతా కంటెస్టెంట్స్కి, హౌస్మేట్స్కి వదిలేశారనమాట. వీళ్ళిద్దరిలో ఎవరైతే నెక్స్ట్ కంటెండర్ అవ్వగలరు అనుకుంటున్నారు, మీకు ఎవరైతే బాగుంటుంది అని చెప్పి హౌస్మేట్స్కి అయితే వదిలేశారు. సో నాకు ఇదే అర్థం అవ్వట్లేదు. చాలా కేసెస్లో గేమ్స్ పెట్టి చేయాలి కదా ఏదైనా, ఆ కంటెస్టెంట్స్ కోసం వదిలేయడం కరెక్ట్ కాదు. ఇదే పాయింట్ నెక్స్ట్ మాట్లాడుకుందాం మనం. కంటెస్టెంట్స్ కోసం, సేమ్ హౌస్మేట్స్ కోసమే. సో హౌస్మేట్స్కి వదిలేశారు. సో అందరూ డిస్కస్ చేసుకున్నారు. కొంతమంది ప్రేరణకు సపోర్ట్ చేశారు, కొంతమంది ఏమో నబీల్కి సపోర్ట్ చేశారు. అట్ లాస్ట్ ఫైనల్ ఇంకా బిగ్ బాస్ అడిగారు అందరిని నుంచోబెట్టి ఎవరి పేరు అనుకుంటున్నారని. సో పృథ్వీ చెప్పాడు నబీల్, అర్హుడు అనుకుంటున్నది నబీల్ అని. సో ఇంతటితో ఆ గేమ్ అయిపోయింది. ప్రేరణ చాలా ఏడ్చింది. ఏడిచిందా పాపం, నేను వెళ్ళా వదార్చనా. అబ్బా, ఎవరిని వదిలేలా లేరు కదా. ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది తాతగారు, మీరంత బాధపడకండి. రోజు ఏదో టార్చర్ అయిపోయిందండి. సో ప్రేరణ చాలా ఏడ్చింది. తను ఎవరు సపోర్ట్ ఎక్కువ చేయలేదు అని. ఒక 3 మెంబర్స్ అయితే తను సపోర్ట్ చేశారంట. సో మిగతా 5 మెంబర్స్ నబీల్కి సపోర్ట్ అయింది. ఓకే, ఇక్కడితో ఆ గేమ్ అంతా ముగిసింది. నెక్స్ట్ ఐ యామ్ మెగా చీఫ్. సో ఈ టాస్క్ అనేది అయితే పెట్టడం జరిగింది. ఎవరికి? నబీల్కి ఇంకా పృథ్వీకి. సో దీంట్లో బిగ్ బాస్ ఒక బుక్ అయితే పంపించడం జరుగుతుంది, ఎప్పుడు టాస్క్లో పంపించేటట్టు. దాంట్లో ఐ యామ్ మెగా చీఫ్, ప్రతి వర్డ్కి ఒక గ్యాప్ ఉందంట. ఐకి యామ్కి మధ్యలో కూడా ఒక గ్యాప్ పెట్టాలి. సో దీన్ని నా పృథ్వీ సరిగ్గా అర్థం చేసుకోలేదు. మెయిన్ వాళ్ళ ఫ్రెండ్స్లో కూడా ఉంది. నిఖిల్ ఇంకా యష్మి కూడా చెప్పలేదు ఐకి యామ్కి మధ్యలో స్పేస్ వస్తుంది అని. సో వీళ్ళిద్దరిది మిస్టేక్ అక్కడ. సో అక్కడ ఏం జరిగింది, తను అంతా బాగా చాలా ఫాస్ట్గా చేస్తాడు అన్ని. ఒక గేమ్ ఏం పెట్టా, ఫస్ట్ ఇసుకలోంచి ఆ బ్లాక్స్ తీయాలి, తర్వాత అక్కడ ఒక రోల్లా ఉంటుంది, ఒక స్క్రూ డ్రైవర్ టైప్లో, దాన్ని తిప్పి 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 దాని నుంచి మళ్ళీ బ్లాక్స్ తీయాలి. ఆ తర్వాత ఒక బ్రిడ్జ్లా ఉంటుంది, అది ఎక్కి, చాలా సన్నటి బ్రిడ్జ్ అనమాట, వేవ్ జెడ్ షేప్లో ఉంది, దాన్ని ఎక్కి ఆ మధ్యలో ఉన్న బ్లాక్స్ తీయాలి. సో దీనైతే పృథ్వీ చాలా ఫాస్ట్గా చేశాడు, చాలా చాలా ఫాస్ట్గా చేశాడు. ఇందులో నబీల్ కొంచెం స్లో అయిపోయాడు. సో అక్కడ అరేంజ్ చేసే మ్యాటర్ వచ్చింది. పృథ్వీ అక్కడ టైం ఎక్కువ కిల్ చేస్తాడని చెప్పాలి అవి అరేంజ్ చేసుకోవడంలో. మ్యాక్సిమం బ్లాక్స్ నేమ్స్ చూసేసి అక్కడ పెట్టేసుకుంటే సరిపోయేది. సో అక్కడ చాలా టైం అయితే కిల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ తను చూసుకోకుండానే యష్మి వెనకాల నుంచి బెల్ కొట్టే అంది. సో అది ఎంతవరకు కరెక్ట్, తను చూసుకోకుండా చేయడం. ఇక్కడైతే మెయిన్ మిస్టేక్ యష్మిది. అమ్మో, యష్మి తర్వాత చాలా యాక్ట్ చేసిందని చెప్పుకోవాలి. ఆ బాధ ఏంటో అసలు నాకైతే అర్థమే కాలేదు. సో తను మిస్టేక్ చేసినందుకు ఏడుస్తుందా, తను ఓడిపోయినందుకు ఏడుస్తుందా అనేది నాకు అర్థం కాలేదు. సో అలా అయితే పెట్టడం జరిగింది. సో నబీల్ మాత్రం ఐకి యామ్కి మధ్యలో స్పేస్ ఇచ్చాడు, యామ్కి మెగాకి మధ్యలో ఒక బ్లాక్, మెగాకి చీఫ్కి మధ్యలో ఒక బ్లాక్ స్పేస్ అయితే ఇచ్చాడు. అప్పటికి ప్రేరణ చెప్తుంది కంగారు పడి కొట్టొద్దు అని. బట్ నబీల్ వినలేదు, పృథ్వీ వినలేదు. నబీల్ చాలా కేర్ఫుల్గా పెట్టి బెల్ కొట్టాడు. సో ముందే రాంగ్ పెట్టి బెల్ కొట్టడంతో పృథ్వీ అవుట్ ఆఫ్ ద గేమ్. సో మెగా చీఫ్ నుంచి అవుట్ అయిపోయాడు. సో చాలా చాలా ఏడ్చాడు పృథ్వీ కన్నా ఎక్కువ యష్మి ఏడ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే తన మిస్టేక్ ఉంది, నాకు అనిపించింది ఏంటంటే తన మిస్టేక్ ఉంది, అందుకే ఏడ్చింది అనిపించింది, అది కవర్ చేయడానికి. లేకపోతే అసలు అంత కంగారు ఎందుకు తనకి? తను చాలా ఫాస్ట్గా పెట్టేశాడు. ఒక్క 5 సెకండ్స్ చూసుకుని ఆగి చూసుకుని చేసి ఉంటే సరిపోయేది.
అలా కాకుండా చిన్న మిస్టేక్కి ఒక పెద్ద పోస్ట్ పోయిందని చెప్పుకోవాలి. ఇక్కడ పృథ్వీ అయితే ఓడిపోవడం జరిగింది. దానికోసం యష్మి చాలా చాలా ఏడ్చింది. ఎందుకంటే తను చాలా ఫాస్ట్ చేశాడు కదా, అది కూడా కన్సిడర్ చేయాలి. అంత ఫాస్ట్గా చేసినందుకు ఆ చిన్న మిస్టేక్ కోసం తను తీసేసింది అని. దట్ ఈస్ వాట్, ఆ మిస్టేక్కి కదా మెయిన్ మ్యాటర్ అక్కడ. బిగ్ బాస్ ఎందుకు ఇస్తారు ఆ టాస్క్స్? ఆ గ్యాప్ ఇవ్వాలి అని. సో ఆ చిన్న మిస్టేక్ వల్ల ప్రేరణ తీసేసింది అని చాలా కోపం వచ్చింది యష్మికి. సో చాలా అనుకుంది, అలా ఎందుకు చేసింది, చిన్న మిస్టేకే కదా, ఇచ్చేయచ్చు కదా అని. అమ్మో ఎంత ఏడ్చిందంటే తను కవర్ చేసుకుంటుందా అనిపించింది నాకు. ఆ బెల్ కొట్టేమంది కదా చెక్ చేసుకోకుండా, అందుకని కవర్ చేసుకోమంటుందా అనిపించింది నాకు. మీలో ఎంతమందికి అలా అనిపించింది తను కొంచెం ఓవర్ యాక్ట్ చేస్తుంది అని? సో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చి నబీల్కి నిఖిల్ అయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నాడు, మంచి మంచి సజెషన్స్ కూడా ఇస్తున్నాడు. నువ్వు మెగా చీఫ్ కాబట్టి అంత బాగా చూసుకో, నీకు ఎప్పుడన్నా ఏ హెల్ప్ అని కావాలంటే మేము రెడీగా ఉంటామని చెప్పి నబీల్ సపోర్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా పృథ్వీ అంతా అందరూ బాగానే ఉన్నారు, ఇంకా అందరూ నార్మల్ అయిపోయారు. నెక్స్ట్ ఒక పెద్ద సైరన్ వచ్చింది, లైట్స్ అన్ని బ్లింక్ ఆఫ్ అవుతున్నాయి. సో ఏంటి ఏమవుతుంది, అందరూ ఏమనుకున్నారంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేస్తున్నారు అని. సో నో, అలా రారు. ప్రీవియస్ చాలామంది వీడియోస్లో నేనేం చూసానంటే మణికంఠకి సీక్రెట్ టాస్క్ ఇస్తున్నారు, మణికంఠ ఎలిమినేట్ అయిపోతాడు, మణికంఠని తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో పెడతారు, ఇలా అంటున్నారు చాలా వీడియోస్లో. సో అదేది అవ్వలేదు, అలా సీక్రెట్ రూమ్ లాంటిది ఏమీ ప్లాన్ చేయలేదు. సో ఇక్కడ ఏం చేశారంటే అలా సైరన్ వచ్చిన తర్వాత అందరినీ నుంచోమని లీస్ట్ ఓటింగ్ వచ్చిన 3 మెంబర్స్ని పక్కకి తీశారు. అసలైతే నామినేషన్స్లో ఉన్నది నిఖిల్, మణికంఠ, ఆదిత్య ఓం గారు, నైనిక, విష్ణుప్రియ, ఇంకా ఇంకొకరు ఉన్నారు. నిఖిల్, మణికంఠ, ఆదిత్య ఓం గారు, విష్ణుప్రియ, నైనిక అండ్ నబీల్, వీళ్ళు 6 మెంబర్స్ అయితే నామినేషన్స్లో ఉన్నారు. సో మనం లాస్ట్ వీడియోస్లో చెప్పుకున్నాం నిఖిల్కి చాలా ఎక్కువ ఓటింగ్ పడుతుంది, 99% వెళ్ళకపోవచ్చు అని. సేమ్ లైక్ దట్ నిఖిల్ సేఫ్. నెక్స్ట్ నబీల్ కూడా ఒక 80-90% సేఫ్ అవుతాడు అనుకున్నాం. ఆబ్వియస్ తను కూడా సేఫ్ అయిపోయాడు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మణికంఠ సేఫ్ అయ్యాడు ఈ వీక్. అంటే ఇప్పటి వరకు ఈ 3 days మిడ్ వీక్ నామినేషన్స్లో ఈ 3 days ఓటింగ్తో తను సేఫ్ అయ్యాడు అనమాట. ఇంకా లాస్ట్గా డేంజర్ జోన్లో ఉన్నది ఆదిత్య ఓం గారు, నైనిక అండ్ విష్ణుప్రియ. సో వెళ్ళి వాళ్ళని బ్యాగ్స్ సర్దుకుని అక్కడ ఒక మెయిన్ డోర్ ఎదురుగుండా లైన్స్ ఉన్నాయి, అక్కడ నుంచోమని చెప్పారనమాట. ఇక్కడ సీత చాలా ఏడ్చేసింది. నేను ప్రోమోలో చూసి సీత ఏమన్నా వెళ్ళిపోతుందని జస్ట్ ఒక లిస్ట్లో ఉందేమో అనుకున్నా. యాక్చువల్ సీత నామినేషన్స్లోనే లేదు. అలా ఎందుకు ఏడుస్తుంది, నేను ఏమైనా అనుంటే సారీ ఫ్రెండ్స్ అని చిన్న పిల్లలా ఏడ్చేసింది. సో నేను ఇంకా అలా అనుకున్నా, బట్ నాట్ లైక్ దట్. విష్ణుప్రియ ఇంకా నైనిక వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళ కోసం, అంటే డేంజర్ జోన్ ఉన్నారు కాబట్టి ఏడ్చిందనమాట. వాళ్ళిద్దరూ తనకి బాగా క్లోజ్ అయిపోయారు. సో నెక్స్ట్ వచ్చి ఆదిత్య ఓం గారు మణికంఠతో అంటున్నారు, చెప్పాను కదా నేను నీకు, నువ్వు సేఫ్ అవుతావని. నిజంగా ఒక మంచి పెద్ద మనిషిలాగే ఉంటారు ఆయన. వాళ్ళందరిలో ఏజ్లో ఎక్కువ అండ్ సేమ్ అలా బిహేవ్ చేయడం కూడా అలాగే అనిపిస్తుంది. ఎక్కడా కూడా ఒక నెగిటివిటీ అనేది లేదు. జస్ట్ బయటికి రావట్లేదు ఆయన తప్ప, ఒక మాటలు ఎక్కువ మాట్లాడలేదు, గొడవలు పెట్టుకోవట్లేదు అని తప్ప ఆయన చాలా బాగా ఉన్నారు హౌస్లో. ఆయన ఎలా ఉంటారో అలాగే ఉన్నారు అనిపించింది. సో ఇంకా వీళ్ళు ముగ్గురిని గేట్ దగ్గరలో నుంచోమని చెప్పారు లైన్స్ పెట్టి. ఇక్కడ ముందు చెప్పాను కదా ఒక మాట గుర్తుపెట్టుకోండి అని, ఇక్కడ కూడా హౌస్ మేట్స్కి వదిలేశారు. ఎవరైతే లీస్ట్లో ఉన్నారని మీరు భావిస్తున్నారు, బయటికి వెళ్ళిపోవాలని మీరు భావిస్తున్నారు అని చెప్పి హౌస్ మేట్స్కి ఆ డెసిషన్ వదిలేశారు. సో ఒక్కొక్కరు వచ్చి వాళ్ళని ఒక్కొక్క లైన్, అక్కడ ఒక 5-6 లైన్స్ ఉన్నాయి, ఆ లైన్స్కి ముందుకు తీసుకెళ్ళాలన్నమాట, ఒక స్టెప్స్ లాగా అనుకోండి. సో ఇలా చేసినప్పుడు ఒక్కొక్క హౌస్ మేట్, నిఖిల్ వచ్చి ఆదిత్య ఓం గారిని ఫ్రంట్కి పెట్టాడు, విష్ణుప్రియ వచ్చి ఆదిత్య ఓం గారిని పెట్టింది. సో ఇలా చాలామంది, నబీల్ వచ్చి విష్ణుప్రియ అని పెట్టాడు.
సో యష్మి వచ్చి ఆదిత్య ఓం గారిని పెట్టింది. ఇలా ఎక్కువ ఆదిత్య ఓం గారికి ఎక్కువ ఓట్స్ పడ్డాయి, ఆయన ఫ్రంట్కి ఎక్కువ అయితే రావడం జరిగింది. సో ఆదిత్య ఓం గారిని అవుట్ ఆఫ్ ద హౌస్ అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది చేసేసారు. సో అన్ఎక్స్పెక్టెడ్ ఆయన అవుతారని నేనైతే మ్యాక్సిమం అనుకోలేదు. సో ఇంటి నుంచి ఒక పెద్ద మనిషి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నదంతా పిల్లబచ్చాలే. సో వీళ్ళందరి గేమ్ ఎలా ఉంటుందో చూడాలి. ఆయన ఉంటే జస్ట్ మాట మాట్లాడతారు, తప్పు నువ్వు ఇలా చేయకు అలా చేయకని, నిజంగా ఒక మాట అయితే చెప్తారు కదా. అలా లేనప్పుడు కొంతమందికి తెలియదు ఏం మాట్లాడుతున్నారు ఏంటనేది. సో నెక్స్ట్ ఈ హౌస్ దాంట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలా ఉంటాయి అనేది మనం చూడాలి. సో ఈ సాటర్డే ఆర్ సండే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి. సో ఎలిమినేషన్ అనేది ఉంటే లాస్ట్ బిగ్ బాస్ చెప్పారు ఇంకా ఓటింగ్స్ ఆదిత్య గారు తప్ప మిగతా వాళ్ళకి ఉంటాయి అని చెప్పి, ఆడియన్స్ ఓటింగ్స్. సో ఇక్కడ నైనిక, విష్ణుప్రియ అండ్ మణికంఠ వస్తారేమో డేంజర్ జోన్లోకి అనిపిస్తుంది. ఎలిమినేషన్ ఉంటే వీళ్ళు ముగ్గురులో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చు, లేకపోతే ఆల్ సేఫ్. కొత్త హౌస్మేట్స్ వస్తారు, వాళ్ళు ఎలా ఉంటారనేది చూడాలి. సో కొత్త హౌస్మేట్స్ కోసం కూడా ఎవరు రాబోతున్నారు అనేది ఒక వీడియో అయితే చేయడం జరిగింది, అది కూడా చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్